సార్ మొన్న 2 days బ్యాక్ ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు రాహుల్ గాంధీ మార్టిన్ లూథర్ గారితో పోల్చడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి అంత సీన్ ఉందంటారా సార్? అంత గొప్పవాడా కంచయ్య గారు? ఇప్పుడు దాంతో ఆ విధంగా మాట్లాడిన దాంతో బీసీ వర్గాల్లో కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అసలు కంచయ్య గారు అని అంటే ఇంతకాలము బడుగు బలహీన వర్గాల కోసం బీసీల కోసం మాట్లాడతాడు, బీసీలను మోసం చేసే పార్టీలకు వ్యతిరేకంగా ఉంటాడు అని చాలామంది అనుకునేవారు. కానీ రాహుల్ గాంధీ ఎప్పుడైతే బీసీ కులగణన రిపోర్టు ప్రజెంటేషన్కు సంబంధించినటువంటి మీటింగులో మరి రాహుల్ గాంధీని ఒకేసారి లేపేసే, అంటే మార్టిన్ లూథర్ అని అంటే పెద్ద రివల్యూషనరీ, మొత్తం ఏందనంటే నల్లజాతీయుల కోసం పోరాటం చేసి మరి గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇక్కడ చూస్తే రాహుల్ గాంధీ నాయన రాజీవ్ గాంధీ కానీ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ కానీ, ఇంకా తాత ముత్తాతలు నెహ్రూలు కానీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిండ్రు, బీసీలకు అడ్డుకున్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు రాకుండా, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు రాకుండా, అదేవిధంగా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఆయన మార్టిన్ లూథర్ కాదు కదా, కౌంటర్ రివల్యూషనరీలకు సింబల్ కాంగ్రెస్ పార్టీ అని అంటే కౌంటర్ రివల్యూషన్ అంటే ఒక రివల్యూషన్ వస్తుంటే దాన్ని ఆపటానికి పనిచేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది. అంటే ఏ మార్పు అయితే వస్తుందో ఆ మార్పును అడ్డుకోవటమే కాంగ్రెస్ పార్టీ చేసింది. కాకాకల్లల్ కమిషన్ వస్తే దాన్ని అడ్డుకొని కౌంటర్ ఉద్యమాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. మండల్ కమిషన్ అమలు చేస్తే దాన్ని అడ్డుకోవటానికి ఉద్యమం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లను తీసేసింది, రాజ్యాంగ సభ కాలంలో తీసేసింది కాంగ్రెస్ పార్టీ. సిక్కుల రిజర్వేషన్లను తీసేసింది కాంగ్రెస్ పార్టీ. మహిళల రిజర్వేషన్లను తీసేసింది కాంగ్రెస్ పార్టీ. క్రిస్టియన్ల రిజర్వేషన్లను తీసేసింది రాజ్యాంగ సభలో కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఏంటిది అని అంటే ప్రతి దాంట్లో బీసీలకు అడ్డు తగులుతున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అని అంటేనే కౌంటర్ రివల్యూషన్, అంటే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ. కాబట్టి నేను అనేది ఏంటంటే కంచయ్య గారు ఆ విధంగా మాట్లాడి ఆ విధంగా ఏంటిది అని అంటే బీసీలను పక్కదారులు పట్టించే పరిస్థితి ఏదైతే ఉందో అది నిజంగా మరి రాహుల్ గాంధీ అంత గొప్ప వీరుడు కాదు, శూరుడు కాదు. రాహుల్ గాంధీకి అంత సీన్ ఏమి లేదు. ఇవాళ భారతదేశంలో రాహుల్ గాంధీ మరి ఏ రకంగా చూసినా ఆయన బలహీనమైనటువంటి నాయకుడు. ఒక స్థిరత్వం లేకుండా, ఆయన సరి అయినటువంటి విధానాలు లేకుండా, ఒక పరిపక్వత లేకుండా, బ్యాలెన్స్ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు కంచయ్య ఐలయ్య గారి లాంటి వ్యక్తులు ఇవాళ దాంట్లోకి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఇంకా పొగుడుతూ రాహుల్ గాంధీని ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు అని అంటే అది ఎట్లా నమ్మాలనో జనమే జీర్ణించుకోలేనట్టు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలలో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర చేరిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ బలహీనమైపోయి అంతరించిపోయినాయి కమ్యూనిస్ట్ పార్టీలు. ఇక కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నోళ్ళు అక్కడ గత్యంతరం లేక ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కంచయ్య గారు కూడా కమ్యూనిస్టు దృక్పథంతో ఉన్న వ్యక్తి ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీని పొగిడి ఇక దీని ద్వారానే రివల్యూషన్ వస్తుంది, పెద్ద లిబరేషనే జరగబోతుంది. ఇంకా మొత్తం ఏందనంటే బాపు అంటే గాంధీ, అంబేద్కర్, కాన్స్టిట్యూషన్ ఈ మూడింటి మార్పు గురించి పెద్ద మార్పు తీసుకురాబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది చెప్తున్నాడు. ఒక యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏమని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగం ఈ మూడింటిని ప్రచారం చేస్తుంది. అసలు ఈ మూడింటిని కూడా బలహీనం చేసి వాటికి వ్యతిరేకంగా పనిచేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గాంధీ చెప్పిన ఏ సూత్రాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. రాజ్యాంగంలో కూడా గాంధీ చెప్పిన ఏ లోకల్ గవర్నమెంటు, స్థానిక ప్రభుత్వాలు, ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు గాంధీ సిద్ధాంతమే లేదు అసలు కాంగ్రెస్ పార్టీలో. దాన్ని మొత్తం పక్కదారి పట్టించి పక్కన పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్నే బతికున్న కాలంలోనే మంత్రివర్గంలో ఉంటే ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ముప్పు తిప్పలు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్కు అసలు భారతరత్న అవార్డు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 1932లో సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వకుండా అడ్డుపడిందే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కొత్త రాజ్యాంగంలో కూడా సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వకుండా ఈ రిజర్వేషన్లనే దెబ్బ కొడటానికి ప్రయత్నం చేసిండు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గట్టిగా ఢీకొనడంతో ఇక గత్యంతరం లేక ఇప్పుడు ఇచ్చారు ఈ రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న రాజకీయ రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటాల వల్ల వచ్చినాయి తప్ప
ఈ కాంగ్రెస్ వల్ల రాలేదు. కాబట్టి అన్నీ అడ్డుకున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అంత రివల్యూషనరీ లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ మాత్రమైన ఎందుకు మాట్లాడుతున్నాడు, కులగణన గురించి, బీసీల గురించి కొన్ని 1-2 మాట్లాడుతున్నాడు అని అంటే ఓడగొట్టారు కాబట్టి, ఇక గత్యంతరం లేదు కాబట్టి, రోజు రోజుకు అంతరించిపోతున్నారు కాబట్టి. రాహుల్ గాంధీ ఉత్తర భారతదేశంలో పోటీ చేసి గెలవాల్సినోడు కేరళకు వెళ్ళి పోటీ చేసి గెలవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. వాళ్ళ చెల్లె కేరళకు పోయి పోటీ చేసి గెలవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మొత్తం 24 పార్టీలను ఎమ్మటేసుకొని 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ ఏమి చేయలేక ఇప్పుడు బీజేపీని డిమాండ్ చేస్తుంది. ఏమని? నువ్వు కులగణన చేయాలి, నువ్వు బీసీలకు ఇది ఇవ్వాలి, అది రాజ్యాంగ సవరణ చేయాలి, 9వ షెడ్యూల్లో పెట్టాలని బీజేపీ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని ఒక కరుడు కట్టిన పార్టీని, ఒక ఇటువరకు ఇది బీసీలకు వ్యతిరేకము అని కాంగ్రెస్ పార్టీ చెప్పి ప్రచారం చేసిన పార్టీ, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని చేయమని అడుగుతుంది. అంటే ఎంత దుస్థితి అని అంటే, ఒక ప్రోగ్రెసివ్ పార్టీ, ఒక సోషలిస్ట్ పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఏమో 50 సంవత్సరాలు చేయక ఇప్పుడు ప్రతిపక్షానికి వచ్చినాక బీజేపీ వాళ్ళు మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని కాంగ్రెస్ పార్టీ చేయని విషయాలన్నీ బీజేపీని చేసి బీజేపీని అడిగి చేయమని అడుగుతుంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. ఇంతకంటే అసలు మొత్తం అవమానకరమైంది ఏముండదు. కాబట్టి రాహుల్ గాంధీలో అంత సీను లేదు. రాహుల్ గాంధీ చేయటానికి కూడా అవకాశం లేదు. మొదట రాహుల్ గాంధీ ఏమన్నా చేస్తే ఈ భారతదేశాన్ని లిబరేషన్ కాదు, కంచయ్య గారు అన్నట్టుగా ఈ రాహుల్ గాంధీ ఎక్కడ లిబరేట్ చేయాలి అని అంటే, తన పార్టీలో ఈ బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు ఉన్నారు కొంతమంది. జాతీయ స్థాయిలో బ్రాహ్మణికలు వర్గాలు ఉన్నాయి, శూద్ర అగ్రకులాలు ఉన్నాయి, మాజీ కమ్యూనిస్టులు ఉన్నారు. మొత్తం ఏంటిది సార్, ఈ మధ్యలో మీరు చూస్తే బండి వర్సెస్ ఈటల రాజేందర్ గారి నడుస్తుంది. బయట పబ్లిక్ టాక్ ఏంటంటే ఈటల రాజేందర్ గారు ఒక కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది సార్. అవును, ఈ బండి సంజయ్ గారిది, అదేవిధంగా ఈటల రాజేందర్ది ఇది సంవత్సరాల తరబడి 2-3 సంవత్సరాల నుంచి ఇది నడుస్తున్నటువంటి ఎడతెగని సమస్యలాగా కనిపిస్తుంది. మొత్తానికి ఏంటిది అని అంటే, బండి సంజయ్కి బెడిచికొట్టింది అప్పుడు ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్ వీళ్ళంతా కూడా బీజేపీలోకి వెళ్ళి బీజేపీలో మరీ కమ్యూనల్గా మాట్లాడితే బీజేపీని అందరూ రిసీవ్ చేసుకోరు, జర సెక్యులర్గా ఉండాలి అని అంటే బండి సంజయ్ గారు అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, హిందువుల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉంటే మనం అధికారంలోకి రాలేము, అధికారంలోకి వచ్చేది కూడా ఇలాంటి ధోరణి ఆపుతుంది అనేది ఒక బలంగా వినిపించి ఈ బండి సంజయ్ని మార్చడానికి కారకుడు అయిండు ఈటల రాజేందర్ అనేది బండి సంజయ్కి బలంగా నాటుకుంది. అప్పటి నుంచి ఇక ఒక వైరుధ్యము ఈ బీజేపీలో కొనసాగుతుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి మధ్య పాతకు వచ్చే వాళ్ళకి. నిజానికి ఈటల రాజేందర్ గారు రాకముందే అసలు బీజేపీలో ఒక పాత నాయకత్వం ఒక 5-6 తిష్టవేసి ఇంకా వాళ్ళ వరకే బీజేపీని అట్టి పెట్టుకొని ఏ పదవులు వచ్చినా ఏది జరిగినా వాళ్ళ మధ్యలోనే పంపిణీ చేసే విధంగా మార్చుకున్నారు. ఇంకా కొత్త వాళ్ళను చేర్చుకుంటే వైడర్గా బలంగా తయారు చేసుకుంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఎదగటానికి, ఎమ్మెల్యే సీట్లు గెలవడానికి అవకాశం ఉండేది. కానీ బీజేపీలో ఉన్న ఒక లోపం ఏందనంటే కోఆర్డినేషన్ లేదు, సరైన నాయకత్వం లేదు. పాత వాళ్ళే తిష్ట వేసి వాళ్ళ గుప్పిట్లోనే పెట్టుకొని కొత్త వాళ్లకు దాన్ని వర్తింపజేసే విధంగా, కొత్త వాళ్ళను ఇముడ్చుకునే విధంగా ఆ సిస్టమ్ ఎందుకో డెవలప్ కాలేదు. బేస్మెంట్ అనేది లేదు బీజేపీలో ఒక విశాల దృక్పథం ఇంకా డెవలప్ కాలేదు. పాత నాయకత్వం తన ధోరణిని మార్చుకోవట్లేదు. కాబట్టి అది కూడా ఈటలకి ఏందనంటే ఆయన జైన్ అయినప్పటి నుంచి ఆయనకు ఇబ్బందికరమైనటువంటి సమస్యలే ఎదురవుతున్నాయి. అసలు ఈటల రాజేందర్ గారు నా దృష్టిలో ఆయన ఆపదొచ్చిన కాలంలో బీజేపీలో చేరటం జరిగింది. బీజేపీ సిద్ధాంతాన్ని చూసో, లేకపోతే బీజేపీ పార్టీ మంచిదనో, లేకపోతే బీజేపీని ఏదో గట్టిగా నమ్ముతున్నాడని అండ్లకు పోయిన వ్యక్తి కాదు. ఆయనకు బీఆర్ఎస్లో కేసీఆర్ ప్రభుత్వము అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించి అవమానం చేస్తున్నటువంటి దశలో ఇంకా దీన్ని ఎదుర్కోవాలి అని అంటే బీజేపీ ఒకటే మార్గము అనే దృష్టితోటి అండ్లకు పోయినటువంటి వ్యక్తి. ఆ విధంగా పోయినటువంటి వ్యక్తి తర్వాత ఏంటిది అని అంటే, ఇక బీజేపీలో సెక్యులరిజం ఉండాలి, కమ్యూనల్ గురించి ఎక్కువ మాట్లాడొద్దు, పాత నాయకత్వం అంతా వాళ్ళ గ్రిప్పులనే ఉంది. నాకు వెంటనే ఈటల రాజేందర్ గారు చేరిందే తను ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంతో అవమానించబడి, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం దూరం పెడుతున్న క్రమంలో చేరినటువంటి వ్యక్తి. వచ్చినవాడు అందులో ఒక ఎంపీ సీటు లేకపోతే ఒక పదవి తీసుకొని సైలెంట్గా ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఆయన వచ్చిన పరిస్థితులు అటువంటివి. అట్లా కాకుండా ఆయన వచ్చింది ఆపదల కాలంలో ఆదుకున్న పార్టీ బీజేపీ.
వచ్చిన తర్వాత ఈయనే పిసిసి, ఈయనే బీజేపీ అధ్యక్షుడు కావాలి, ఈయనే ప్రామినెంట్ కావాలి, అందులో సెక్యులరిజాన్ని ప్రవేశపెట్టాలి. ఈ విధంగా ఆలోచించడం ఎందుకు? అసలు ఇబ్బంది లేదు. అందులోనే ఈయన ఏంటంటే కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి, పీడిఎస్యు ఆ రేంజ్లో వచ్చిన వ్యక్తి, సెక్యులరిజంగా ఎక్కువ బీజేపీ మతతత్వానికి వ్యతిరేకంగా ఆలోచనలు కలిగిన వ్యక్తి, దిగమింగుకొని అందులోకి పోయాడు. ఏది ఈ కేసీఆర్ నుంచి తప్పించుకోవటానికి పోయిన వ్యక్తి కొంతకాలం కొద్దిగా ఓపికతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఆ విధంగా మాట్లాడటం వల్ల సంధి కుదిరే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా నేను అనుకుంటాను బీజేపీలో ఈటల రాజేందర్ గారు కొనసాగి ఆ పార్టీని ఇబ్బంది పెట్టి ఆ పార్టీలో మార్పులు చేయాలంటే ఈటల రాజేందర్ గారి ఆలోచనలన్నీ బీజేపీలో వర్తించేవి కావు. వాళ్ళకు సిస్టమ్ ఉంది, ఒక పద్ధతుల్లో ఆ పార్టీ పనిచేస్తుంది. ఈయన పోయి కొత్త సంస్కరణలు బీజేపీలో చేయటం అని అంటే అది ఇంపాసిబుల్. ఈయన ఇబ్బంది పడటమే. నేనేమంటున్నానంటే నిజంగానే ఈయన సెక్యులర్ ఈ భావాలు ఉన్న వ్యక్తి అయితే బీజేపీ నుంచి బయటపడటమే మంచిది. బయటకు వచ్చి ఇప్పుడు ఏదో కొత్త పార్టీ అని అంటున్నారు, బయటికి రమ్మనండి. కొత్త పార్టీ వచ్చి బడుగు బలహీన వర్గాలు సెక్యులర్ దృష్టితోటి ఒక కొత్త పార్టీ ప్రయత్నం చేయొచ్చు. ఇంకా బయట పోలరైజేషన్ కావడానికి కొత్త శక్తులు, ఇటు బీసీ ఉద్యమం కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తుంది, దానికి లీడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా వస్తే ఈయన స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా మార్పు కూడా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసే అవకాశం కూడా ఇతనికి లభిస్తుంది. దాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఇంకా అందులోనే ఉండి ఆ పార్టీలో ఉన్న లోపాలను నాకు ఇట్లా జరిగింది, అట్లా అయింది, నా మీద ఇట్లా దాడి చేస్తున్నారు, వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారని గునుక్కుంటా ఎంతకాలం ఉంటాడు? అది నీవు ఒకవేళ ఉంటేనేమో నువ్వు అణిగిమణిగి ఉండు, అన్ని పాత భావాలన్నీ వదులుకో. మొత్తం బీజేపీలో ఒక ఎంపీ సీట్ వచ్చింది, ఒక నాయకునిగా గుర్తింపు పొందినవు, మోడీతోటి పరిచయం ఉంది, ఉంటే అందరినీ సర్దుకుపోయే మనస్తత్వం అన్న అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా కాకుండా ఉన్నప్పుడు బయటకు వచ్చేసి ఒక కొత్త ఆలోచనతోటి బడుగు బలహీన వర్గాలకు నాయకత్వం వహించే విధంగా ఉండాలి. ఆయనకే క్లారిటీ లేదు, ఏ రకంగా ఉండాలనేది క్లారిటీ లేదు, ఆయన నిర్ణయించుకోలేకపోతున్నాడు. నేను అనే సలహా ఏంటంటే ఇప్పుడు అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో, తీర్మాన్ మల్లన్న లాంటి వ్యక్తులు, మా లాంటి వ్యక్తులు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి, ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త పోలరైజేషన్ రావాలని ఒక చర్చ జరుగుతుంది. దానికి వచ్చి లీడ్ తీసుకోమనండి, మంచిదే. అవకాశం ఒకటి వచ్చింది, గెలుస్తారా గెలవరా అనేది వేరే విషయం, కానీ ఈయనకైతే ఒక అవకాశం వచ్చింది కదా, దానికి నాయకత్వం వహించడానికి ఒక మంచి మార్గం అయితే ఉంది. ఈ రాష్ట్రంలో ముదిరాజులు బలంగా ఉన్నారు, ఎక్కువ జనాభా కలిగిన కులం, ఆ కులానికి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ కొత్త పార్టీ ద్వారా బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఈయన మీద ఒక మంచి మంచి అభిప్రాయం ఉన్నటువంటి ఓటు బ్యాంకు కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా వస్తే సరి అయిందే. కాబట్టి ఊరికి అందులో ఉండి పోరాటం చేసి బాధపడి ఫీల్ అయిపోయి ఈ అన్నిటికంటే బయటికి వస్తేనే బాగుంటుందేమోనని అభిప్రాయం. లేదు అని అంటే ఇక మొత్తం ఆ బీజేపీకి నిబంధనలకు కట్టుబడన్నా ఆ విధంగానన్నా ఉండాలి అనేది మరి నేను అనుకుంటున్నాను. సార్, బీజేపీ కోసం వస్తే ప్రధానమంత్రి గారి పైనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో 2 వర్గాలు విడిపోయినాయని మనము తెలుస్తుంది. మనకు మోడీ నాయకత్వం వద్దని వాళ్ళే విమర్శిస్తున్నారు సార్. దేనికోసం సార్ ఇది? బీజేపీలో కూడా లోపాయికారిగా పైకి చూస్తే బీజేపీ ఏమీ గొడవ లేనట్టుగా కనిపిస్తుంది, కానీ మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి, అంటే గత 10 సంవత్సరాల క్రితం నుంచే ఎల్కే అద్వానికి మోడీకి మధ్య వైరుధ్యము, బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, గడ్కరీ, వీళ్ళందరూ కూడా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వీళ్ళు మౌనం దాల్చడం జరిగింది. చాలా మౌనంగా ఉండి అయిష్టతను వ్యక్తం చేయలేక, బయటపడలేక, అందులోనే ఉంటూనే మౌనంగా ఉండి బీజేపీకి అంటే ఈ మోడీకి వ్యతిరేకంగా గుసగుసలు, అక్కడక్కడ స్వరాలు వినిపించటము, కొన్ని గ్రూపులలో మాట్లాడటము, ఇది మొదలైంది 10 సంవత్సరాల క్రితమే బీజేపీలో మొదలైంది. ఎందుకనంటే ఈ నరేంద్ర మోడీ అనేది వచ్చిన తర్వాత ఇంకా పార్టీలో ఊహకందని విధంగా మార్పులు చకచక జరిగిపోవటం వల్ల అందులో బీజేపీలో ఉన్న బ్రాహ్మణ వర్గాలకు కొంతమంది ఇబ్బందికరంగా కూడా ఈ మోడీ వచ్చేసి మన ప్రమేయం లేదు, ఏ నిర్ణయాల్లో మనల్ని అడగటం లేదు, కూర్చోబెట్టుకోవటం లేదు, అన్నీ స్వతహాగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఆయనే డైనమిక్గా ముందుకెళ్ళిపోతున్నాడు, ఆయన పేరు మీదనే ఓటు బ్యాంకు పెరిగింది, బాగా ప్రజల మద్దతు పెరిగింది అని ఓర్వలేనితనం కూడా బీజేపీలో కొన్ని గ్రూపులు తయారైనాయి. ఆ ప్రభావం వల్ల ఆర్ఎస్ఎస్లో కూడా 2 గ్రూపులు తయారైనాయి అనేది అర్థమైంది. అంటే మోడీకి అనుకూలంగా ఉన్న ఒక ఆర్ఎస్ఎస్ గ్రూపు,
అదేవిధంగా గడ్కరీ, అదేవిధంగా ఎల్కే అద్వానీ వీళ్ళను అనుసరించే ఆర్ఎస్ఎస్ గ్రూప్ కూడా ఒకటి బయలుదేరిందని. ఇక అప్పుడు అందుకనే అప్పుడప్పుడు కొన్ని వదంతులు పుట్టుకొస్తుంటాయి. ఆర్ఎస్ఎస్ రెండు గ్రూపులు వచ్చినప్పుడల్లా ఇంకా మోడీ ఇట్లా అట్లా, మోడీ అసలు ఏం చేయటం లేదు అని ఈ రకమైనటువంటి మార్పులు అంతర్గతంగా కొన్ని వదిలిపెడుతుంటారు. కొన్ని మోడీకి వ్యతిరేకంగా కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. దాని మీద చర్చ జరిగి ఇంకా మోడీ ఇప్పుడు అయితే 10 సంవత్సరాలు అయింది కాబట్టి ఏదైనా 2 టర్ములే కాబట్టి ఇంకా మోడీ రిజైన్ చేయాల్సిందే, మోడీ రాజీనామా చేసి పోవాలి. అంటే ఆయనను ఓడించలేక, అంటే ఇప్పుడు ప్రత్యర్థులు కూడా ఈ బీజేపీలో ఉన్న అసమ్మతి గ్రూప్ ఏదైతే బ్రాహ్మణికల్ వర్గాలు, ఇష్టం లేని వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్రాహ్మణికల్ వర్గాలు, శూద్రాగ్ర కులాలు, ఇష్టం లేని వాళ్ళందరూ కూడా ఈ బీజేపీలో ఉన్న అసమ్మతితోటి గొంతు కలిపి మోడీ మీద దాడి చేసే ప్రక్రియను కూడా మొదలుపెట్టి ఇక మోడీని అణువున తిట్టడం ప్రారంభించారు. అంటే ఇటువరకు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఆ విధంగా తిట్టలేదు. బీజేపీని ఒకవేళ వ్యతిరేకిస్తే ఆయన వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా మోడీ మీద చేసినంత దాడి, వ్యక్తిగతమైనటువంటి దూషణ, ఆయన పెళ్లి విషయంలో ముఖ్యంగా ఏంటంటే అసలు మోడీ పాలసీల మీద విమర్శించడానికి చేత కావట్లేదు. ఆ పాలసీలు ఇది తప్పు, ఇది తప్పు, అది తప్పు అని చెప్పడానికి బదులుగా మోడీ మీద ఎలాంటి విమర్శలు గుప్పిస్తున్నారు అని అంటే మోడీ రోజుకు ఒక డ్రెస్సు మారుస్తాడు, ₹1,00,000 రూపాయల డ్రెస్ వేసుకొని తిరుగుతాడు. అదేవిధంగా విదేశ యాత్రలకు ఏంటంటే జలసాలాగా విదేశ యాత్రలకు వెళ్ళి తిరిగి వస్తుంటాడు. అదేవిధంగా మొత్తం ఏంటంటే మోడీ ఆయన తల్లి విషయంలో, ఆయన భార్య విషయంలో సంసారం లేదు, కుటుంబం లేదు, పిల్లలు లేని వ్యక్తిగా ఈయనకి ఏం తెలుసు అని అట్లా మాట్లాడే వాళ్ళ సంఖ్య ఓన్లీ బీజేపీలో ఉన్న వాళ్ళే కాదు, బయట ఉన్న కాంగ్రెస్ వర్గాలు కూడా అంతకంటే ఘోరంగా వ్యక్తిగతంగా దాడి చేసి ఆయన మీద రకరకాల తన యొక్క కోపాన్ని, తన యొక్క విషయాన్ని చిమ్ముతున్నారు, అబద్ధాలతోటి విషయాన్ని చిమ్ముతున్నారు. నేను బీజేపీ మంచిది, లేకపోతే పాలసీలు అన్నీ కరెక్టు, లేకపోతే అది కరెక్ట్గా ఉందని నేను అనటం లేదు. కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలతోటి తిట్టడాన్ని అది ఎట్లా కనిపిస్తుంది అని అంటే బీజేపీలో అదే అగ్రకులాలు, అదే బ్రాహ్మణ వర్గాలు ప్రధానమంత్రులు అయితేనేమో ఎవరు తిట్టడం లేదు, ఎవరు మాట్లాడటం లేదు. కానీ అదే నాన్ బ్రాహ్మిన్ అంటే ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అసలు భరించలేకపోతున్నారు, విషయాన్ని జిమ్ముతున్నారు. అసలు ఆయనను అనేక రకాలుగా చిత్రీకరించి కర్కోటకుల్లాగా, మొత్తం పరిశ్రమలను జాతీయం చేసే వ్యక్తిలాగా, మొత్తం దేశాన్నే తాకట్టు పెట్టే వ్యక్తిలాగా, అంతకుముందు అసలు ప్రైవేటైజేషనే లేనట్టు, బీజేపీ వచ్చినాకనే ప్రైవేటైజేషన్ మొదలైనట్టు, మొత్తం ఏంటంటే పివి నరసింహరావే ఆర్థిక సంస్కరణలు పెట్టడం జరిగింది. అంతకుముందు ఈ దేశంలో బిర్లా టాటాలు కార్పొరేట్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అయింది, కోట్లాది మంది సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన వచ్చిన తర్వాతనే ఏదో ఆదాని, అంబానీ ఇవన్నీ పెరిగినట్టు, అంతకుముందు బీజేపీ కాలంలో ఆదానే లేనట్టు, అంబానీ లేనట్టు, ఆస్తులే లేనట్టు, అంతకుముందు ఏంటంటే సమానత్వం ఉన్నట్టు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక ప్రజలంతా చాలా సుఖ సంతోషాలతో ఉన్నట్టు, ఇక మోడీ వచ్చినాకనే ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయినట్టుగా కొంతమంది మొత్తం అబద్ధాలను చిమ్మి, విషయాన్ని చిమ్మి ఆయన మీద కక్షను, కోపాన్ని, మోడీ మీద ఉన్న ద్వేషాన్ని అంతా వెళ్ళగక్కేదాన్ని కూడా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న ఒక మీడియా యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా మొత్తం విషయాన్ని చిమ్ముతున్నాయి, కాంగ్రెస్ పార్టీని రైజ్ చేస్తున్నారు. ఎందుకు ఈ బీజేపీలో ఈ నాన్ బ్రాహ్మణ్ వాళ్ళు ఎక్కువ మంది డామినేషన్కి వచ్చారు, అమిత్ షాను భరించలేకపోతున్నారు, మోడీని భరించలేకపోతున్నారు. అంటే ఎంతకాలం ఏంటంటే ఈ దేశంలో ఒక బ్రాహ్మణ వర్గాలు లేదంటే రాష్ట్రాలలో శూద్రాగ్ర కులాలే ముఖ్యమంత్రులు కావాలి. ఈ దేశంలో ఒక బనియా ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదు, ఒక బనియా ప్రధానమంత్రి కావడానికి వీల్లేదు. ఈ దేశంలో ఒక శూద్ర కులాలు, బీసీలు ప్రధానమంత్రులు కావడానికి ఇష్టం లేదు. కాబట్టి మళ్ళీ బనియాల డబ్బంతా కావాలి కాంగ్రెస్ పార్టీకి, బనియాల నుంచేమో డబ్బు కావాలి, చందాలు కావాలి, అన్ని కావాలి. గాంధీ స్వాతంత్రోద్యమంలో గాంధీ బనియా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి మొత్తం కాంగ్రెస్ పార్టీని నిర్మించి అధికారంలోకి తీసుకొని వస్తే గాంధీ కావాలి. మళ్ళీ గాంధీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావడానికి ఇష్టం లేదు. మళ్ళీ ఏంటంటే ఈ దేశంలో మళ్ళీ జాతీయ కాంగ్రెస్కు కేవలం ఏంటంటే మనువాద వర్గాలు, బ్రాహ్మణ వర్గాలే ప్రధానమంత్రులు కావాలి. అంటే బనియాల డబ్బు కావాలి, బీసీల ఓటు బ్యాంకు కావాలి, అన్నీ కావాలి. మళ్ళా మొత్తం ఏంటంటే మళ్ళీ అధికారం మాత్రం ఒకే వర్గం చేతుల్లో ఉండాలి. ఇది ఈ దేశంలో
కొన్ని వర్గాలు నాన్ బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు కాగానే ప్రధానమంత్రులు కాగానే ఉద్యమాన్ని తీస్తారు. జనతా పార్టీ అధికారంలో కేవలం ఏంటంటే మనువాద వర్గాలు బ్రాహ్మణ వర్గాలే ప్రధానమంత్రులు కావాలి, అంటే బనియాల డబ్బు కావాలి, బీసీల ఓటు బ్యాంకు కావాలి, అన్నీ కావాలి. మళ్ళా మొత్తం ఏంటంటే మళ్ళీ అధికారం మాత్రం ఒకే వర్గం చేతుల్లో ఉండాలి. ఇది ఈ దేశంలో కొన్ని వర్గాలు నాన్ బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు కాగానే ప్రధానమంత్రులు కాగానే ఉద్యమాన్ని తీస్తారు. జనతా పార్టీ అధికారంలోకి రాగానే మొత్తం భారతదేశంలో ఉన్న బ్రాహ్మణ వర్గాలన్నీ ఏకమైపోయి జనతా పార్టీని కూల్చేసిన దాకా మొత్తం నిద్రపోలేదు, జనతాదళను కూల్చేసిన దాకా నిద్రపోలేదు. వేరే వేరే ఉద్యమాలను లీడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో దూరిపోయి జనతాదళను కూలగొట్టిన దాకా నిద్రపోలేదు. రాజీవ్ గాంధీ అసెంబ్లీ పార్లమెంటులో అద్భుతంగా మాట్లాడి వ్యతిరేకించాడు, రిజర్వేషన్లని వ్యతిరేకించారు. ఇప్పుడు నాకు ఒకటి ఏమనిపిస్తుంది అని అంటే, ఈ మోడీ మీద విమర్శలు చూసిన తర్వాత అసలు ఇది వ్యక్తిగతంగా ఒక బీసీ అని అనే ఉద్దేశంతో విషయం కక్కుతున్నారా, లేకపోతే ఒక బీజేపీ మీద విషయం కప్పుతున్నారా? అంటే బీజేపీ మీద విషయం కక్కాల్సి వస్తే వాళ్ళు అద్వానీ విషయంలో, అదేవిధంగా వాజ్పేయి విషయంలో, ఇతరుల విషయంలో ఎందుకు మా ఉదారత్వంతో మాట్లాడుతున్నారు? కాబట్టి బీజేపీలో ఆర్ఎస్ఎస్లో 2 గ్రూపులు, బీజేపీలో 2 గ్రూపులు, ఈ విధంగా వ్యతిరేకించే వాళ్ళు, అనుకూలించే వాళ్ళు, ఈ విధంగా ఎందుకు తయారైంది? కాంగ్రెస్ పార్టీ గొంతు బీజేపీలో ఉన్న అసంతృప్తివాదుల గొంతు ఒకే రకంగా ఉంది, కలిసి మాట్లాడుకున్నట్టుగానే తిడుతున్నారు మోడీని. నేను అనేది ఏంటంటే బీజేపీలో ఎన్నో లోపాలు ఉన్నాయి, అది కరుడు కట్టిన పార్టీ, కమ్యూనల్ పార్టీనే, దాంట్లో తేడా ఏమీ లేదు. కానీ ఆ బీజేపీ పార్టీలో కూడా నాన్ బ్రాహ్మణ వర్గాలు బలోపేతమై శాసిస్తే అసలు అగ్రకులాలే కాదు, ఈవెన్ బీసీ కులాలకు కూడా అవగాహన లేకుండా మొత్తం అక్కసునంతా వెళ్ళగప్పుతున్నారు. బహుజన వర్గాలు కూడా దాడి చేస్తున్నాయి. అంటే వీళ్ళకే ఇష్టం లేనట్టుగా రాక ఎవరో వచ్చిండ్రు, ఏదో రకంగా ఒక బీసీ అయ్యిండు, నాన్ బ్రాహ్మణ్ అయ్యిండు, ఒక బీసీ వర్గం అయ్యిండు, అంటే ఆ బీసీ నుంచి అయ్యిండు అని అంటే కూడా ఆయన ఒరిజినల్ బీసీ కాదు అని ప్రచారం చేస్తున్నారు. అందుకనే కదా రేవంత్ రెడ్డి గారు ప్రజెంటేషన్లో ఏమని మాట్లాడాడు అని అంటే, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ మోడీ అని చెప్తున్నాడు, జన్మతా బీసీ కాదు అని చెప్తున్నాడు. జన్మతా ఎవరు బీసీ ఉంటారు? ఏమన్నా లిస్టులు పుట్టినప్పుడే చేరుతున్నారా? అంటే బీసీ లిస్టు తయారైనప్పుడు ఒక 10-20 కులాలనే చేర్చారు తమిళనాడులో మొదటిసారిగా 1920లో జస్టిస్ పార్టీ వచ్చినప్పుడు. ఆ తర్వాత అన్ని చేర్చబడినాయి. ఎస్సీ లిస్టులలో కూడా 1932లో ఎస్సీ జాబితా తయారైతే అందులో మొదట చేర్చినవి కొన్నే కులాలు, తర్వాతనే 100 కులాలు చేరిస్తే ఇలా 1500 కులాలకు చేరుకున్నాయి. బీసీ కులాలు ముందు కొన్ని కులాలే, కానీ ఇవాళ 132, 135 కులాలకు బీసీ కులాలు చేర్చుకున్నాయి. అంటే బీసీలలో అవగాహన లేక విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబాటుతనము, సామాజిక వెనుకబాటుతనం ఉన్న వాళ్ళకే రిజర్వేషన్లు ఇవ్వాలనే అవగాహన లేక కొంతమంది అప్లై చేసుకోలేదు, కొంతమంది ఆ లిస్టులో చేర్చుకోలేదు. తర్వాత అది తెలుసుకొని అయ్యా మేము కూడా విద్యాపరంగా వెనుకబడి ఉన్నాము, సామాజికంగా వెనుకబడి ఉన్నాము, మాకు కూడా కొన్ని ఉద్యోగాలు రిజర్వేషన్లు వచ్చేటట్టుగా మా కులాన్ని కూడా చేర్చమని విజ్ఞప్తి చేసుకుంటే దాని మీద పరిశీలన చేసి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు క్యాబినెట్ ఓకే చేస్తే, మంత్రివర్గం ఓకే అయిన తర్వాత జీవో జారీ చేయబడితేనే తర్వాత లిస్టులో చేర్చబడతారు. మోడీ కులం కూడా ఆ విధంగా చేర్చబడ్డదే. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 100కు పైగా కులాలు చాలా ఆ విధంగా ఇంకా చేరుస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం 5-6 కులాలు చేర్చబడుతూనే ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ లీగల్గా కన్వర్టెడ్ అయిన బీసీలని ఎగతాళి చేయడానికి నిర్ణయించుకున్నాడా, అవమానించడానికి నిర్ణయించుకున్నాడా? ఇవాళ 60% కులాలన్నీ మధ్యలో చేర్చబడినటువంటివే, ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ, బీసీలలో. అంటే వీళ్ళు ఒరిజినల్ బీసీలు కాదని వీళ్ళను ఎగతాళి అవమానించడానికి పూనుకున్నాడా? అంటే ఏంది ఈ మోడీ కమ్యూనిటీ అని అంటే జన్మతా వాళ్ళు గానుగా అంటే నూనె తీసే కులం గానుగా, అదేవిధంగా తేలికుల, గాండ్ల అనే పేర్లతోటి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. మన దగ్గర కూడా గాండ్ల, తేలికలు అనే వాళ్ళు నూనె తీసే కులాలు బీసీ జాబితాలో ఉంది. ఈవెన్ అన్ని రాష్ట్రాల్లో ఉంది. గుజరాత్లో కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసుకున్నారు, అయ్యా మేము మా దాంట్లో ధనవంతులు లేరు, విద్య లేదు, ఉద్యోగాలు లేవు అని విజ్ఞప్తి చేసుకుంటే గవర్నమెంట్ ఆమోదించి దాన్ని చేర్చడం జరిగింది. నీదేదన్నా కోపం ఉంటే, వ్యతిరేకత ఉంటే మోడీ పాలసీల మీద విమర్శించు. మోడీ నువ్వెందుకు బీసీలకు ముఖ్యమంత్రులను చేయలేదని తిట్టు, బీజేపీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ ఇయ్యలేదని తిట్టు, బీసీల నువ్వు ఎందుకు గిరిజనులను రాష్ట్రపతి చేయలేదని తిట్టు, ఒక ఎస్సీని రాష్ట్రపతి చేయలేదని తిట్టు, బీసీలకు ఎక్కువ క్యాబినెట్ మినిస్టర్లు ఎందుకు ఇయ్యలేదని తిట్టు. ఆ విధంగా తిట్టడం కాకుండా వేరే రకంగా వ్యక్తిగతంగా మాట్లాడి ఏదో నాట జన్మతా బీసీ కాదు అని అంటే రేవంత్ రెడ్డి జన్మతా ఏమైనా కాంగ్రెస్
మనిషి కాంగ్రెస్ పార్టీకి చేరి మొదటి నుంచి ఉన్న వ్యక్తి ఈయన మధ్యలో వచ్చిన కన్వర్టెడ్ అయినటువంటివే కదా, డిఫెక్ట్ బీసీనే కదా, డిఫెక్ట్ ఈయన సీఎంగా వచ్చినటువంటి వ్యక్తే కదా, రాగానే రెడీమేడ్గా వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా తర్వాత ప్రెసిడెంట్, పిసిసి అధ్యక్షుడు, తర్వాత ముఖ్యమంత్రే కదా. మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ ఒరిజినల్ బీసీలు ఎవరున్నారు? ఈయన ఒరిజినల్ కాంగ్రెస్ కాదు కదా, ఈయన ఒరిజినల్ మనిషి కాదు, ఈయన తర్వాత వచ్చిన వ్యక్తే కదా. అంటే ఇది ఒప్పుకుంటారా? ఇది ఈ రకంగా మాట్లాడితే ఒక డిగ్నిఫైడ్గా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యాలెన్స్గా ఒక ప్రధానమంత్రి తోటి మళ్ళీ పదే పోవటం ఉంటుంది, కలవటం ఉంటుంది, రాష్ట్ర విషయాలకు సంబంధించి ఎన్నోసార్లు కలవాల్సి ఉంటుంది. ఈ విధంగా మాట్లాడినాక మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పోయి మాట్లాడతాడు? కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ ఏది నోటికి వస్తే అదే అడ్డగోలిగా తను చేసిన వాడినే ఆ మోసాలను మర్చిపోయి వేరే వాళ్ళ మోసాలను ఎత్తుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు? దత్తాత్రేయులు ఉపరాష్ట్రపతి చేయమని అడుగుతుంది. అంటే తన పార్టీలో ఏమో బీసీలకు ఇవ్వడం చేత కాదు, తన పార్టీలో బీసీని ప్రధానమంత్రి చేయడం చేత కాదు, బీసీని ఉపరాష్ట్రపతి చేయడం చేత కాదు, కానీ వేరే వాళ్ళకు మాత్రం నీతులు చెప్తారు. ఏంది వెంకయ్య నాయుడుకి ఇట్లా అన్యాయం జరిగింది, దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి ఇస్తే బాగుంటుంది, ఇంకా ఈ విధంగా ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది. ఈడ బీజేపీ తెలంగాణలో ముఖ్యమంత్రి పదవిని ప్రకటించింది. ఎవరు? మోడీ గారు వచ్చి 2-3 లక్షల మంది సమావేశంలో ప్రకటించడం జరిగింది. ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ ఏమని ఎగతాళి చేసింది? అరే ఇది బీజేపీ గెలవని పార్టీలో ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఏముందా, దానివల్ల అది గెలుస్తుందా పోతుందా అని చులకనగా మాట్లాడింది, ఎగతాళి చేశారు. అంటే నువ్వేమో గెలిచే పార్టీలనేమో ముఖ్యమంత్రి బీసీకి ఇవ్వవు, ఎస్సీకి ఇవ్వవు, ఎస్టీకి ఇవ్వవు, వేరే వాళ్ళు ఇస్తేనేమో ఇచ్చిన దాన్ని అవలీలగా ఎగతాళి చేస్తుంటాం. అంటే ఏంటిది నేచర్? ఇది ఏం ధోరణి సూచిస్తుంది? బీసీని ఎవరో ఒకరు బీజేపీ నుంచి ప్రధానమంత్రి చేస్తే ఈయన ఒరిజినల్ బీసీ కాదని ఎగతాళి